కొత్తగా ఏమీ ఇవ్వలేదు. హోదాకు బదులుగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, మిగిలినవి విభజన చట్టంలోనే మీడియాతో చంద్రబాబు కొత్తగా ఏమీ ఇవ్వలే. మరి తెలుసుగా ఎందుకు పోయినావు? అరే కొత్తగా 59,000 కోట్లు ఇచ్చిన బీహార్ ముఖ్యమంత్రి అటెండ్ కాలే, నువ్వే ఢిల్లీ పోయి కొత్తగా మాకేమీ ఇవ్వలేదు, విభజన చట్టంలో ఉన్నయే ఇచ్చారు, ఇస్తున్నారా అంటున్నావు. అవి కూడా ఇవ్వలే వాస్తవంగా. మరి కొత్తగా ఏమి ఇవ్వనప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ప్రొటెస్ట్ తెలియాలి, నిరసన తెలియాలి, అసంతృప్తి తెలియజేయాలిగా. ఒక ముఖ్యమంత్రికి ఏపీకి సంబంధించిన ప్రజల తాలూకా వాళ్ళ యొక్క మనోభావాలని కేంద్రం దృష్టికి తీసుకుపోవాలి కదా. తీసుకుపోయే అవకాశం మీకే ఉంది కదా ముఖ్యమంత్రిగా. మీరు ఇలా అటెండ్ కాకుండా ఉంటే అది దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగేది. ఇటు నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు నాయుడు గారు అటెండ్ కాలేదంటే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క భౌతవ్యం ఏంది అనేది ఒక చర్చ జరిగేది, ఒక డైలమా నడిచేది, ఒక అయోమయం ఉండేది ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న పెద్దలకి. అప్పుడు పిలిచి మీతో మాట్లాడేవాళ్ళు. ఎస్ మీకు కావాల్సిన నిధి లేదన్నట్టు ఇస్తామా అని చెప్పేటోళ్ళు. కానీ మీరు ఎందుకు అటెండ్ అయ్యారు? అక్కడ పోయి మీరు ఏం చెప్తున్నారు? మాకు ఏమి ఇవ్వలేదన్న. ఏమి ఇవ్వని కాడికి ఎందుకు పోయినావు? ఏమి ఇవ్వనోడి కాడికి పోయి ఏం చేస్తానని పోయినావు? నీ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం అటెండ్ అయ్యారా? అందుకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే నితీష్ కుమార్ను చూసి నేర్చుకో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మీరే చెప్తున్నారు ఏమీ ఇవ్వలేదని. ఇది ఆంధ్రప్రదేశ్ కేంద్రం కొత్తగా ఇచ్చిందేమీ లేదు, ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం గతంలో హామీ ఇచ్చింది వాస్తవం. దానికి బదులుగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కు సహాయం చేస్తుంది. మిగిలిన అమరావతి, పోలవరం, వెనకబడిన జిల్లాల అభివృద్ధి తదితరాలన్నీ విభజన చట్టంలో ఉన్నవే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో శనివారం పాల్గొన్న అనంతరం జలశక్తి మంత్రి సిఆర్ పటేల్ను చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి ఏదో ఇచ్చారని అందరూ అంటున్నారు. నిజానికి కొత్తగా ఇచ్చినవి ఏమీ లేవని చెప్పారు. అన్నీ పాత బకాయిలే. ఇటు స్పష్టంగా చెప్తుండ. ఆంధ్రప్రదేశ్కి ఏదో ఇచ్చారని అందరూ అంటున్నారు. అందరూ ఎవరు అంటారు? మీరే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఏదో ఇచ్చినట్టు మీరే ప్రొజెక్ట్ చేసి, ఏదో చంద్రబాబు నాయుడు గారు మూట్ల భుజాన్ని వేసుకొని తెచ్చినట్టు మీరే ప్రొజెక్ట్ చేస్తారు. ఎవడు అంటలాడ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది అప్పు అని అనుకుంటున్నారు, ఏది నిధులు ఇచ్చిండు అనుకోవట్లే. మీరే అనుకుంటున్నారు, మళ్ళీ మీరే అంటున్నారు. అందరూ ఏదో ఇచ్చిండు అనుకుంటున్నారు. ఏమి ఇవ్వలే, నాకు మీకేమి ఇవ్వలేదు, రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని తెలుసు, మీకు తెలుసు, ప్రజలు తెలుసు. ప్రజలు ఎవరు అనుకోవట్లే. మీరు మీకు సంబంధించిన మీడియానే ఏదో వచ్చినట్టు, ఏదో తీసుకొచ్చినట్టు, ఏదో వచ్చినట్టు మీరే క్రియేట్ చేసి పబ్లిసిటీ చేసి మళ్ళీ ఢిల్లీ పోయి మాకేమీ లేదు, అందరూ ఏదో అంటున్నారు, ఇచ్చినారని కానీ అని ఒక మత్తులో నిండ రాకుండా మత్తు వదిలినట్టు మాట్లాడుతాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమి ఇవ్వలేదు కాబట్టే కదా మీరు బైకాట్ చేస్తే బాగుండేది. మీరు అసంతృప్తి, మీ యొక్క రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క 5 కోట్ల మంది ప్రజల ఆత్మ అభిమానాన్ని తాకట్టు పెట్టకుండా వాళ్ళ యొక్క అభిప్రాయం ఏందనేది మీరు తెలియజేసి ఉంటే బాగుండేది. మీరు ఆడికి పోయి మాకేమీ ఇవ్వలేదు, అందరూ అంటున్నారు ఇచ్చినారని. ఎవడో అంటలే, మీరే అంటున్నారు, మీకు సంబంధించిన మీడియానే అంటుంది. ఎన్డీఏ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రంగస్వామి డుమ్మా. ఈ సమావేశానికి కేంద్రంలో అధికార ఎన్డీఏ కూటమికి చెందిన 2 ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టారు. బీహార్ ముఖ్యమంత్రి రంగస్వామి నితీష్ కుమారు, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి డుమ్మా కొట్టారు. అయితే పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వల్ల హాజరు కాలేదని చెబుతారా. అయితే పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 31 ప్రారంభం కానున్నాయి. జేడీయూ చీఫ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరు కాకపోవడం దేశ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశం అయింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టడంపై చర్చలు జరుగుతున్నాయి. బీహార్ తరఫున డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా హాజరయ్యారు. బీహార్ కేంద్రం ప్రత్యేక హోదా కల్పించకపోవడం ఇందుకు కారణమని చెప్పుకుంటున్నారు. ఎస్, ఇది గట్స్ అంటే. నితీష్ కుమార్ ఎత్తుగడ, నితీష్ కుమార్ గట్స్ ఎట్లున్నాయంటే అల్టిమేటం ఇచ్చిండు బడ్జెట్కి ముందు, మాకు ప్రత్యేక హోదా ఇస్తారా చస్తారా కేంద్రాన్ని అని చెప్పి గట్టిగా డిమాండ్ చేసిండు. గట్టిగా డిమాండ్ చేసినందుకే ఆయనకి 59,000 కోట్లు ఇచ్చారు. 59,000 కోట్లు ఇచ్చాక కూడా ఎక్కడ మళ్ళీ మీకు 59,000 కోట్లు ఇచ్చిన వాటి ఏపీకి 0 ఇచ్చిన, మిగతా ఏ రాష్ట్రాలకి ఇలా మీకే ప్రాధాన్యత ఇచ్చిన అని చెప్పుకుంటారు. అని ఆ 59,000 కోట్ల తాలూకా కూడా అసంతృప్తి వ్యక్తం చేసిండు. నేను అడిగింది 59,000 కోట్లు కాదు, ప్రత్యేక హోదా అని చెప్పి. ఈ ఆట కూడా కేంద్రాన్ని బెదిరించే కార్యక్రమం, కేంద్రాన్ని గుప్పెట్లో పెట్టుకునే కార్యక్రమం చేస్తాను. కేంద్రం పూర్తిగా నితీష్ కుమార్ హోల్డ్లోకి పోయింది. చంద్రబాబు నాయుడు గారు ప్రేక్షక పాత్ర వహిస్తాడు. చంద్రబాబు నాయుడు గారు అసలు కేంద్రంలో ఒక కీలక భాగస్వామిగా ఉన్నాడనే విషయాన్ని మరి మర్చిపోయారా? ఎందుకు ఆంధ్రప్రదేశ్ విధ్వంసం అయింది అంటున్నారు. ఆ విధ్వంసాన్ని పునర్నిర్మాణం చేయాలంటే మీరు ఈ మెతక వైఖరి ఉంటే ఎట్లా అయింది?
మీరు నితీష్ కుమార్ గారి కంటే ఇంకా డబల్ బెట్గా ఉండాలి, డబల్ గట్టిగా ఫైట్ చేయాలి. కానీ అది చేసే పరిస్థితి లేదు.